మొత్తం నేర్చేసుకున్నాను. నా యాక్టింగ్ ట్రైనర్ అన్నారు, తెలుగు వాళ్ళ డెడికేషన్ ఇలా ఉంటుంది అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను బాంబేలో వెళ్ళినప్పుడు తెలుగు సౌత్ ఇండియా అని చాలా ర్యాగింగ్ జరిగింది. తమిళ్ వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుంది అన్నారు. తెలుగు వచ్చేసరికి ఇది నేను చెప్పొచ్చో లేదో తెలీదు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరూ మీరు బాంబే నుంచి వచ్చారు కదా, కర్ణాటక బార్న్ అండ్ బాటప్ కదా, మీరు అలానే చెప్పుకోండి, మీరు తెలుగు అమ్మాయిని చెప్పుకోవద్దు అన్నారు. నాకు అర్థం అవ్వలేదు. వేరే ప్లేసెస్లో ఇలాంటి అడ్మిరేషన్ ఉంది, తెలుగులో వచ్చేసరికి చుట్టూ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు. సరే మేబీ నిజంగానే అలా ఉంటుందేమో అని భయపడ్డా. బట్ నేను నేర్చుకున్నా లాంగ్వేజ్. లూజర్, మోడర్న్ లవ్, వెంకటేష్ మహా, హిట్ 2, శశివదనే, నేను చేసే తమిళ్ ఫిలిం, ఇంకొక 2-3 ఫిల్మ్స్ అప్లైన్ ఉన్నాయి. ప్రతి సినిమా నాకు నేను తెలుగు అమ్మాయినే వచ్చింది సార్. నాకు అర్థం కానిది ఏంటంటే, ఏదో సక్సెస్ అవ్వాలని అమ్మ పేరు మార్చుకోలేము కదా. ఐమ్ ప్రౌడ్ తెలుగు గర్ల్, ఐ విల్ బీ దాట్ ఎక్కడికి వెళ్ళినా. బట్ ఫన్ ఏంటంటే సార్, నేను ఇండస్ట్రీలో అది చూడలేదు. తెలుగు అమ్మాయిని నాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకుండా లేరు. అది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందో నాకు తెలీదు. బట్ జనరేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ డైరెక్టర్స్కి తెలుగు అమ్మాయిలు కావాలి, ప్రొడ్యూసర్స్కి తెలుగు అమ్మాయిలు కావాలి. బికాజ్ ఇట్ బికమ్స్ అ కన్వీనియంట్. బట్ ఇది ఎవరు చెప్తున్నారు తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అని? అది నాకు తెలియదు సార్. అది చెప్పకుండా ఉంటే బాగుంటుంది. ఇండస్ట్రీలో అయితే అలా లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు అమ్మాయిలానే ఉండండి, అచ్చతైన తెలుగు సినిమాలు చేయండి. సో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటే సో మీ భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. ఆఫ్ కోర్స్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. రక్షిత్.